పిల్లలారా, లేదా బైబిల్ చరిత్రలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, లేదా బైబిల్ చరిత్ర అంతటిలో ఎన్నో వందల వేల క్యారెక్టర్స్ బైబిల్లో మనకు కనబడుతూ ఉంటాయి. ఆదాము అనే మొదటి వ్యక్తి మొదలుకుంటే, లేదా మొదటి క్యారెక్టర్ మొదలుకుంటే, ప్రకటన గ్రంథం వరకు ఎంతోమందిని గురించి మనం చదువుతూ ఉంటాం. అందులో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు, మంచివారు, చెడ్డవారు. ఇలా కొన్ని వేల మంది వ్యక్తిత్వాలు బైబిల్ చరిత్రలో మనకు కనబడతాయి. మంచివారి గురించి అయినా చెడ్డవారి గురించి అయినా దేవుడు చెప్పడంలో, వ్రాయించడంలో దేవునికి ఉన్న ఒకే ఒక ఉద్దేశం, మనకు బుద్ధి కలగాలని దేవుడు వ్రాయించాడు అని పౌలు గారు పత్రికలో జ్ఞాపకం చేసింది మనకు తెలుసు. అనగా మంచివారిని చూసి ఒకవేళ నువ్వు చెడ్డవాడిగా ఉంటే నీ బుద్ధి మార్చుకోవాలి అని. అలానే ఒకవేళ నువ్వు చెడ్డవాడివైతే బైబిల్లో ఒక చెడ్డ వ్యక్తికి జరిగిన నష్టము, అతనికి వచ్చిన కష్టాన్ని, దేవుడు అతనికి ఇచ్చిన శాపాన్ని, ఉగ్రతను చదువుకొని భయంతో నీ బుద్ధిని నువ్వు మార్చుకొని ఆ తప్పులు, ఆ పొరపాట్లు చెయ్యకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు మంచివారి గురించి అయినా చెడ్డవారి గురించి అయినా వ్రాయించడంలో ఆయనకున్న ఆలోచన అది. ఇలా చదువుతున్నప్పుడు వేల క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ చాలా విచిత్రంగా కనిపించింది. ఆ క్యారెక్టరే అబిషాలోము అనే ఒక క్యారెక్టర్. అబిషాలోము అనే ఈ పేరుకు అర్థం అబ్బా షాలోమ్ అన్నారు. పీస్ టు ది ఫాదర్ అంటారు ఇంగ్లీష్లో. అంటే తండ్రికి సమాధానం. అబిషాలోము అనేటువంటి ఆ పేరుకు అర్థం పీస్ టు ది ఫాదర్, తండ్రికి సమాధానము అని. తండ్రి మంచి ఉద్దేశంతో పెట్టాడు పేరు. అంటే నా కొడుకు వలన నాకు సమాధానం కలుగుతుందని, నా కొడుకు నాకు నెమ్మదినిస్తాడు అని. సహజంగా మనకు తెలియంది ఏమీ కాదు, పేర్లు కూడా మంచి ఆశయంతో, మంచి ఆలోచనలతోనే పిల్లలకు పేర్లు పెడుతుంటాం. కానీ ఆ పేరుకు తగినట్టుగా బ్రతికేవారు చాలా కొద్దిమందిగానే కనబడతారు. ఎక్కువ మంది వారి పేరుకు, అసలు వారి క్యారెక్టర్స్కు సంబంధం లేనట్టుగానే బతుకుతుంటారు. ఇది సమాజంలో రెగ్యులర్గా మనకు కనిపించే ధోరణి. పేరు చూస్తేనేమో బైబిల్లో భక్తుల పేర్లు కనబడుతూ ఉంటాయి. కనీసం ఆ భక్తుని గురించినటువంటి మినిమం నాలెడ్జ్ కూడా వారికి ఉండకపోవటం చాలా విచారం అనిపిస్తుంటుంది. నిజమే కదా. మోషే అని ఒక పేరు పెట్టుకున్నప్పుడు ఆ మోషేని గురించినటువంటి మినిమం నాలెడ్జ్ లేకపోతే ఎలా? ఎవరు మోషే? ఎవరు అసలు ఆయన? అసలు ఆయన పాత నిబంధనకు చెందిన వ్యక్తి, క్రొత్త నిబంధనకు చెందిన వ్యక్తి? ఒకవేళ పాత నిబంధనకు చెందిన వ్యక్తి అనుకుంటే పాత నిబంధనలో ఏ కాలానికి చెందిన వ్యక్తి ఆయన? వారి తల్లిదండ్రులు ఎవరు? ఏంటి ఆయన బైబిల్లో ఆయన రోల్ ఏంటి అని ఆ విషయం మీద ఆ పేరు కలిగిన వారికి అవగాహన లేదు అని అంటే ఇక ఆ క్యారెక్టర్లోకి మారేది ఎప్పుడు? అలానే ఋతు అని ఒక మంచి భక్తి కలిగినటువంటి స్త్రీ పేరు పెట్టుకుంటారు, ఎస్తేరు అని పేరు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకోకూడదు అనేది మన ఉద్దేశం కాదు, కానీ ఆ పేరుకు తగినట్టుగా బ్రతకాలి కదా. కనీసం అంత కాకపోయినా అందులో కొంతైనా కానీ ఆ క్యారెక్టర్స్ కనపడకపోతే చాలా బాధ వేస్తుంటుంది. ఇక్కడ కూడా పాపం తండ్రి చాలా మంచి ఆలోచనతో పెట్టాడు, నా కొడుకు నాకు సమాధానాన్ని ఇస్తాడు అని. అందుకే అబిషాలోము అని పేరు పెట్టాడు. ఎవరు ఆ తండ్రి అంటారా? ఆ తండ్రి ఎవరో కాదు, దావీదు. దావీదు అనే భక్తుడు దేవునికి ఇష్టుడు. ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాల పాటు ఏలినవాడు. ఆయన యుద్ధానికి వెళ్ళాడు అని అంటే ఓటం అనేది ఎరగనివాడు. చిన్న వయసు నుంచే శత్రువుల మీద రంకెవేసి ఇశ్రాయేలులకు విజయాలను అందించినటువంటి గొప్ప చరిత్ర కలిగిన వాడు దావీదు. ఆయనకున్నటువంటి భార్యలు, ఆ భార్యల వలన ఆయన కలిగినటువంటి సంతానం సుమారు 18 మంది కనబడతారు.
ఆ 18 మందిలో ఒకడు ఈ అబిషాలోము. అందులో కొందరు పిల్లలు వచ్చేసి హెబ్రోనులో జన్మించగా, మరికొందరు పిల్లలు వచ్చేసి యెరూషలేములో పుట్టారు. ఎందుకంటే 40 ఏళ్ల పరిపాలనలో ప్రారంభం ఆయన హెబ్రోనులో ఉండి పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత పరిపాలనను హెబ్రోను పట్టణం నుంచి యెరూషలేముకు మార్చుకుంటాడు. అప్పుడు హెబ్రోనులో పుట్టినటువంటి వారు కొందరు, యెరూషలేములో పుట్టినవారు మరికొంతమంది. ఇలా హెబ్రోనులో పుట్టిన కుమారులలో ఒకడు అబ్షాలోము. యెరూషలేములో పుట్టిన కుమారులలో ఒకడు సొలొమోను. కింగ్ సొలొమోన్ అంటాం కదా ఆయన. ఎక్కువగా బైబిల్ చరిత్రలో ఆయన కుమారులలో సుమారు 18 మంది అని చెప్పుకున్నాం కదా. 18 మందిలో ఎక్కువగా మనకు అబిషాలోము గురించి, ఆ తర్వాత సొలొమోను గురించి, వీరిద్దరి గురించి ఎక్కువ భాగం మనకు కనబడుతూ ఉంటుంది. సరే, సొలొమోను గురించి కాదు కానీ ప్రస్తుతానికి మనం అబిషాలోము గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకసారి ఆయన ఎక్కడ జన్మించాడు, ఎవరికి జన్మించాడు, ఒక మాటగా చెప్పాను. ఆధారాలు బైబిల్లో చూస్తే ఎన్నో వాడు ఆయనకు. ఈ విషయాన్ని దినవృత్తాంతముల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనము నుంచి జాగ్రత్తగా చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనము నుంచి. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా, దావీదునకు హెబ్రోనులో పుట్టినటువంటి కుమారులు ఎవరు అనగా, యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు, మొదటివాడు అమ్నోను. తర్వాత కర్మేలీయురాలైనటువంటి అబీగయిలునకు పుట్టిన దానియేలు రెండవ వాడు. ఈ దానియేలు అనగానే మళ్ళా ప్రవక్తను మీరు అనుకోకండి, ఈయన వేరు ఆయన వేరు. తర్వాత గెషూరు రాజైన తల్మయి కుమార్తె అయిన మయకాకు పుట్టిన అబిషాలోము మూడవ వాడు. ఓకే, అంటే అబిషాలోము అనేటువంటి వాడు దావీదుకు పుట్టినటువంటి కుమారులలో ఎన్నవ సంతానం? మూడవ సంతానం. ఒకటి. రెండవ విషయం ఏంటంటే, ఆయన ఎవరికి అంటే తల్లి వైపు నుంచి చూసినప్పుడు గెషూరు రాజైనటువంటి అన్న పదం అక్కడ ఉంది చూడండి. అక్కడ 2వ వచనంలో గెషూరు రాజైన తల్మయి కుమార్తె అయిన మయకాకు పుట్టిన అన్నాడు. అంటే సిరియాలో ఉన్నటువంటి గెర్షోము అనేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారి పేరు తల్మయి అయితే, ఆ రాజుగారికి ఉన్నటువంటి కుమార్తె పేరు మయకా అయితే, ఆ మయకాను దావీదు గారు వివాహం చేసుకుంటే పుట్టినవాడెవరు? అబిషాలోము. అంటే ఇక్కడ అబిషాలోముకు ఏంటంటే, అబిషాలోముకు ఉన్నటువంటి ఒక ఆపర్చునిటీ అందామా, అబిషాలోముకు ఉన్న ఒక ఆధిక్యత అని ఒకవేళ అనుకుంటే, తండ్రి దావీదు రాజు. ఓకేనా, తండ్రి దావీదు రాజుగా ఉన్నాడు. ఒకటి. రెండు, తల్లి వైపు నుంచి చూశారనుకోండి, తల్లి ఎవరి కుమార్తె? తల్లి రాజకుమార్తె. అంటే తాత వచ్చేసి రాజుగా ఉన్నాడు ఒక ప్రాంతానికి, గెర్షోము ప్రాంతానికి. తండ్రి వచ్చేసేమో యెరూషలేముకు రాజుగా ఉన్నాడు. అంటే ఇతని కలిసి వచ్చినది ఏంటంటే, ఇటు తల్లి వైపు రాజవంశం, తండ్రి వైపు కూడా రాజవంశం. కనుక రెండు వైపుల నుంచి చూసినప్పుడు రెండు వైపులు రాజకుటుంబం, రాజవంశము అనేటువంటిది ఒకటి మనం గుర్తుపెట్టుకుందాం ఇతని గురించి. ఇక్కడ తర్వాత మనకు ఉపయోగపడుతుంది. ఇది బ్రీఫ్గా ఏంటంటే, అబ్షాలోము దావీదుకు కుమారుడు, దావీదు రాజు. అలానే తల్లి వచ్చేసి మైకా, ఆవిడ వచ్చేసి గెర్షోముకు రాజైనటువంటి తల్మయికి పుట్టింది. కనుక ఇరువైపుల నుంచి కూడా రాజవంశము ఇతనిది అనే ఒక విషయాన్ని ఈ మాటల్లో మనకు అర్థమైంది. ఇక ఇందులో రెండవ విషయాన్ని అబ్షాలోము గురించి మాట్లాడుతున్నప్పుడు, సమూయేలు 2వ గ్రంథంలో ఇతని గురించి వ్రాయబడిన మరొక మాట. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం
14వ అధ్యాయము 25వ వచనంలో, సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 25. ఇశ్రాయేలీలందరిలో, ఆ పదం చూడండి అక్కడ, ఇశ్రాయేలీలందరిలో అబిషాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును. ఇది రెండవ గొప్పతనం అనుకుందామా, లేకపోతే రెండవ ఆధిక్యత అనుకుందామా అబిషాలోముకు? మీరు చూడండి, ఇశ్రాయేలీలందరిలో అన్నాడు కదా, ఎంతమంది ఉండొచ్చు ఇశ్రాయేలీలు? మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఇశ్రాయేలీలు ఎంతమంది ఉండొచ్చు సుమారుగా ఆ రోజుకు? జస్ట్ లక్షల్లో. ఎందుకంటే ఆ రోజుకు వచ్చేసరికి చాలా తక్కువ కదా. క్రీస్తుకు ముందు 1000 సంవత్సరాల కాలం. మీరు కానీ గూగుల్లో సెర్చ్ చేయండి, బిఫోర్ క్రైస్ట్ 1000 సంవత్సరాలు, 1000 ఇయర్స్లో వరల్డ్ పాపులేషన్, ప్రపంచ జనాభా. మీకు ఏమైనా ఐడియా ఉందా? భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయానికి భారతదేశ జనాభా ఎంత? జనరల్ నాలెడ్జ్. భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయానికి ప్రపంచ జనాభా ఎంత? పోనీలేండి, ఇప్పుడు 1947 గురించి ఎందుకులే, కానీ ఇప్పుడు ఎంత తెలుసా? పోనీ ఏమైనా ఇప్పుడు ఎంతమంది? పోనీలేండి, ఇప్పుడు ఎంతమంది అన్నా కరెక్ట్గా ఎవరు చెప్పట్లేదు. పోనీ కనీసం ఈ విషయం అని తెలుసా? మనం ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయామన్న సంగతి తెలుసా? ఒకప్పుడు మనకంటే ముందు చైనా ఉండేది. మనం చైనాని బీట్ చేసాం. ఆ చైనాని బీట్ చేసి ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోయాం మనం. అంటే ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదని చెప్పాలి? ది గ్రేట్ ఇండియా అని చెప్పుకోవాలి మనం. ఎందులో? జనాభాలో ఒకటి. పోనీ ఎంత ఉండొచ్చు ఇప్పుడు? ఎంత ఉందనుకుంటున్నారు సుమారుగా? సుమారుగా ఒక 140, సుమారు 140 చిల్లర అనుకుందాం. మరి ఒక 70 ఏండ్లు వెనకకి వెళ్ళిపోతే, అంటే స్వతంత్రం సమయానికి, సుమారు స్వతంత్రం వచ్చే సమయానికి నేను విన్నది 30 కోట్లు, జస్ట్ 30 crores అనమాట. అంటే స్వతంత్రం వచ్చేసరికి చూసారా 100 కోట్లకు పెరిగిపోయింది పాపులేషన్. అంటే 1947కి మన దేశ జనాభా 30 కోట్లు అయితే, క్రీస్తుకు ముందు 1000 సంవత్సరాల కాలంలో ప్రపంచ జనాభా సుమారుగా ఎంత ఉండొచ్చు? ప్రపంచ జనాభా మొత్తం మీద చూస్తే ఒక 5 crores కంటే ఎక్కువ లేదు, 5 కోట్లు. 5 కోట్లలో మనకు ఇశ్రాయేలీలందరిలో అన్నాడు కదా ఇక్కడ, దాని గురించి ఇదంతా వచ్చిందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ మాట చూద్దామా? 14:25లో ఇశ్రాయేలీలందరిలో అబిషాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు. అంటే ఇశ్రాయేలీలందరిలో అనేటప్పటికీ ఎంతోమంది ఉండొచ్చు ఇశ్రాయేలీలు ఆ రోజుకు? సుమారు ఒక 50 lakhs ఇశ్రాయేలీల జనాభా చెప్తున్నాను. ఓన్లీ వరల్డ్ పాపులేషను సుమారు ఒక 5 crores అనుకుంటే, అందులో ఇశ్రాయేలీల జనాభా ఎంత అంటే ఒక 50 lakhs అనుకుంటే, 50 లక్షల మందిలో అబిషాలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడు కూడా లేడట. అది ఎంత గొప్ప విషయమే కదా. అబిషాలోము అది చాలా గొప్ప సంగతే కదా. ఏంటి 50 లక్షల మంది జనాభాలో నా అంత అందగాడు లేడంటే, 50 లక్షల జనాభాలో అబిషాలోము తనంత సౌందర్యవంతుడు లేడు అని అంటే, ఇప్పుడు భారతదేశం ఎందుకు లేండి, ఒక మన తెలంగాణ చూసుకున్నా, లేదా ఒక ఆంధ్ర చూసుకున్నా, ఏమంటే ఒక తెలంగాణలో నుండి ఈడంత అందగాడు మరొక లేడంటే ఎలా ఉంటుంది వాడికి? ఏమండి ఆంధ్రాలో నుండి ఈవిడంత అందగత్తే మరొక లేరండి, ఈవిడ మిస్ ఏపీ అండి, ఈవిడ మిస్ తెలంగాణ అంటే పట్టుకోగలమా మనం? ఒక విధమైన ప్రౌడ్నెస్ అనమాట మనకు తెలుసు. అంతదాకా ఎందుకు? అసలు మన ఇంట్లోనే ఈడంత అందగా లేడంటే పట్టుకోలేము, వాడు దొరకడు ఇంట్లోనే నలుగురిలో. అలాంటిది ఊరిలో, రాష్ట్రంలో అని అంటే ఇంక చాలా కష్టం. అలాంటిది
ఆ రోజు 50 లక్షల మందికి పైగా ఉంటే 50 లక్షల మందిలో ఆ అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒక్కడు కూడా లేడు అని అంటే మరి అబ్షాలోంకి ఎలా ఉండాలి? ఇది రెండవ గొప్ప విషయంగా మనం చూస్తున్నాం. మొదటిది ఏంటంటే తండ్రి రాజవంశం చూసాం. తండ్రి వైపు నుంచి చూస్తే రాజవంశం, ఒకవైపు తల్లి వైపు నుంచి చూసినా రాజకుటుంబం మొదటిది. రెండవది వచ్చేసి అబ్షాలోము ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరిలో అతను అంత సౌందర్యవంతుడు మరొకరు లేడు. ఇది రెండవ విషయం. ఇందులోనే ఇంకా కొంచెం క్లారిఫికేషన్ ఇంకా కొంచెం ఆయన వివరణ ఇస్తున్నాడు చూడండి వాడి గురించి, అబ్షాలోము గురించి. అరికాలు మొదలుకొని ఆ పదాలు చూడండి. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను అన్నాడు చూడండి. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను అన్నాడు. సహజంగా ఎందుకు విషయం చెప్తున్నాడు అని అంటే ఎవరికో ఎక్కడో ఏదో ఒక లోపం ఉంటుంది. అన్నీ బాగుంటాయి కానీ చెవులు అంకూర ఉంటాయి కొంతమందికి. అన్నీ బాగుంటాయి కానీ కన్ను కొంచెం సైడ్కి వెళ్ళిపోతుంటుంది కొంతమందికి. అన్నీ బాగుంటాయిలే కానీ ఏమంటే పెదాలు ఏవో ప్రాబ్లంగా ఉంటాయి. అన్నీ బాగుంటాయిలే కానీ కలర్ తక్కువైపోద్ది. అన్నీ బాగుంటాయిలే కానీ జుట్టు సరిగా ఉండదు. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్కరు ఏదో ప్రాబ్లం ఉంటుంది అంత బాగున్నా కానీ. అంటే ఇక్కడ ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించాడు అని అంటే అరికాలు మొదలుకొని తల వరకు అసలు ఏ లోపము కూడా అతని యందు కనిపించలేదట. అంత అందగాడా? అవును, అంత అందగాడు. ఇక అన్నిటికంటే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే హెయిర్ అన్నమాట, జుట్టు. ఎందుకు జుట్టు గురించి కూడా చెప్తున్నాడు అని అంటే మరి జుట్టు సమస్యలు ఏమైనా చిన్న సమస్యలు కాదు కదా ఈ రోజుల్లో. జుట్టు ఎంత పెద్ద సమస్య తెలియాలని అంటే జుట్టు పాపం తక్కువ ఉన్న వాళ్ళు, ఎయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు అడగండి, వాళ్ళ బాధలు ఏంటో చెప్తుంటారు పాపం. చేయని ప్రయత్నాలు ఏముంటాయి చెప్పండి? అక్కడక్కడ పెద్ద పెద్ద సైన్ బోర్డ్స్ పెడుతుంటారు, మీకు జుట్టు సమస్య అంటే. ఇది కుటుంబ సమస్యల కంటే కూడా జుట్టు సమస్య ఎక్కువైపోయిందా? ఇటు ఆరోగ్య సమస్యల కంటే కూడా ఏమంటే జుట్టు సమస్య ఎక్కువైపోయిందా అంటే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క మనిషి జుట్టును కోరుకుంటున్నాడు. వాడికి ఆస్తున్నా లేకపోయినా పర్వాలేదు కానీ తల మీద మాత్రం జుట్టు ఉండాలి. వాడికి ఉద్యోగం ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ కంపల్సరీగా ఏముండాలి? జుట్టు అనేది చాలా నీడ్ అయిపోయింది అది ఇప్పుడు. అందుకే కదా జుట్టు పేరు మీద కూడా ఎంత వ్యాపారం జరుగుతుందో మీకు తెలియదు ఏం కాదు, బాగా తెలుసు మీకు. ఇప్పుడు వాడుకున్న జుట్టు గురించి చూస్తుంటే కుళ్ళుకుంటారు చాలామంది పాప లేనోళ్ళు. అంత విధిగా ఉంది వాడికి జుట్టు. చూడండి అక్కడ ఆ జుట్టు గురించి కూడా చెప్తుంటాడు. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున అన్నాడు. మీకు ఎవరికైనా భారంగా ఉందండి జుట్టు? ఎవరికైనా చెప్పండి. జుట్టు ఎవరికైనా భారంగా ఉందా? నా జుట్టుని మోయలేకపోతున్నానండి అని అంత ఎవరికైనా ఉందా? ఎవరికీ లేదండి. కానీ ఆడి పరిస్థితి చూస్తుంటే దేవుడు ఆడి జుట్టు గురించి మాట్లాడుతూ తన తల వెంట్రుకలు భారముగా నున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములు ఆయను. అబ్షాలోమునకు 3 కుమారులును తామారు అనునొక కుమార్తెయు పుట్టిరి. ఆమె కూడా బహు సౌందర్యవతి అని రాయబడింది. చూడండి ఏమండి, ఇది అబ్షాలోము గురించి. బాగుంది, ఇంతవరకు పర్వాలేదు, మనకి ఎక్కడ అతనిలో మనకు ప్రాబ్లం కనిపించలేదు. కానీ అసలు ప్రాబ్లం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అబ్షాలోములో. ఎక్కడ అంటే ముందు తనకున్నటువంటి ఒక సహోదరి, ఆ సహోదరి పేరు తామారు. సహోదరి పేరు కూడా తామారు. ఈ తామారు చాలా అందగత్తె. ఈవిడను తన సహోదరుడు వరుస అయ్యేటువంటి అమ్నోను ఎవరు? జ్యేష్ఠుడని మనం చదువుకున్నాం కదా, మొదటివాడు. అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే రాజు తర్వాత రాజు అయ్యేటువంటి అవకాశం ఉన్నవాడు. ఇప్పుడు దావీదు తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు అని అంటే అమ్నోను పేరే చెప్పాలి. రాజు తర్వాత రాజు అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి అమ్నోను ఈ అబ్షాలోముకు, అంటే తల్లులు వేరు కదా వీళ్ళు. అబ్షాలోము సహోదరి అయినటువంటి తామారును చూశాడు, చాలా అందంగా ఉంది అని మోహించాడు, కోరుకున్నాడు, ఎలా అని ఆలోచిస్తున్నాడు.
ఎవడో ఒక పనికి మాలిన వాడు ఒకడు వచ్చేసి యెహోయాదా అని ఏదో పేరు ఉంది, మీరు 12, 13లో చదువుకోవచ్చు. ఆడొచ్చేసి ఏదో ఒక ప్లాన్ చెప్పాడు, దాని ప్రకారంగా వాడు యాక్ట్ చేశాడు. తామారు వచ్చేసింది, తామారును పాడు చేసేసాడు. అది చాలా బాధతో దుఃఖంతో ఆవిడ తామారు ఈ విషయాన్ని అబ్షాలోముకు చెప్పింది. అన్నయ్యన అబ్షాలోముకు చెప్పగానే అబ్షాలోము మనసులో పెట్టుకున్నాడు, ఇక అవకాశం కోసం చూస్తున్నాడు. ఒకరోజు తండ్రి దగ్గరికి వెళ్ళి, ఈ సహోదరులందరికీ నేను భోజనం పెట్టాలనుకుంటున్నాను, విందివ్వాలనుకుంటున్నాను అనగానే అలాగే నాయన అన్నాడు. అందరినీ విందుకు పిలిచాడు. అందరినీ విందుకు పిలిచిన తర్వాత ముందుగానే కొంతమందికి చెప్పాడు, ఇదిగో ఆడి అమ్నోనికి చాలా ఎక్కువగా మందు పోయండి, వాడికి ద్రాక్షారసం ఎక్కువగా తాగించండి. అలా వాడు ఎక్కువ ద్రాక్షారసం తాగినప్పుడు వాడు మత్తుగా ఉంటాడు. వాడు మత్తుగా ఉన్నప్పుడు అందరూ వెళ్ళిన తర్వాత వాడిని చంపాలి. అది ప్లాన్. అలానే ప్లాన్ అమలు చేసి అబ్షాలోము అమ్నోనును చంపేశాడు. అబ్షాలోము అమ్నోను ఎవరు అంటే సహోదరులే కదా. కనుక ఇప్పుడు అబ్షాలోము అమ్నోనును చంపగానే ఈ విషయం దావీదుకు తెలిసిపోయింది. తండ్రి తెలిసిందన్న సంగతి వీడికి తెలియగానే వెంటనే ఇక అబ్షాలోము అక్కడ ఉండకుండా పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు అంటే తన తల్లి ఇంటికి పారిపోయాడు. తన తల్లి ఇల్లు ఎక్కడ? సిరియాలో ఉన్న గెర్షోము అని మనం చదువుకున్నాం. గెర్షోము రాజైన తల్మయి అని మనం చదువుకున్నాం, చూసారా? అక్కడికి అంటే తాత తల్లిగారింటికి వెళ్ళిపోయాడు. తల్లిగారింటి దగ్గరనే సంవత్సరం అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇక తండ్రి కూడా మర్చిపోయాడు. అమ్నోను విషయం తండ్రి కూడా మర్చిపోయాడు. ఇక మర్చిపోయి అబ్షాలోము గురించి ఆలోచిస్తున్నాడు. ఈ విషయం యోవాబుకు తెలిసింది. యోవాబు ఎవరు అని అంటే అల్లుడవుతాడు వరుసకు. అదే సమయంలో తన దగ్గర ఉన్నటువంటి 3 సైన్యాధిపతులలో చాలా బలమైన వాడు యోవాబు. యోవాబు వచ్చేసి దావీదుతో మాట్లాడి మధ్యవర్తిత్వం చేసి మొత్తానికి అబ్షాలోమును యెరూషలేముకు రప్పించేశాడు. ఇప్పుడు యెరూషలేముకు వచ్చాడు. ఎవరు? అబ్షాలోము. యెరూషలేముకు వచ్చాడు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయిపోతుంది. కానీ రాజును దావీదును కలిసే అవకాశం మాత్రం రావట్లేదు. రాజుగారి దగ్గరికి వెళ్ళే అవకాశం రాలేదు. అప్పుడు మరలా యోవాబును పిలిచాడు. ఏమయ్యా యోవాబు, నేను మా తాత దగ్గర ఉన్నప్పుడు నువ్వే కదా మధ్యవర్తిత్వం చేశావు, నాన్న దగ్గరికి తీసుకొచ్చేసావు. 2 సంవత్సరాలు అవుతుందయ్యా, మరి రాజుగారిని కలుసుకోవడానికి అవకాశం లేక ఇంకెప్పుడు అన్నప్పుడు మొత్తానికి యోవాబు మళ్ళీ వెళ్ళాడు, రాజుతో మాట్లాడాడు, అపాయింట్మెంట్ ఇప్పించాడు. ఇప్పుడు అబ్షాలోము రాజుగారి దగ్గరకు వచ్చాడు. మొత్తానికి కొన్ని సంవత్సరాల తర్వాత, కొడుకే కానీ అవకాశం లేదు. మొత్తానికి వచ్చి అబ్షాలోము ఏం చేశాడో ఒక్కసారి ఇక్కడి నుంచి మన విషయంలోకి వెళ్తున్నాం, ఒకసారి చూద్దాం. వచ్చిన తర్వాత 33వ వచనం, 14వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 33వ వచనం. అంతటి యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా, అంటే అబ్షాలోమును గురించిన సమాచారము తెలుపగా, రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజ సన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. అయిపోయింది, సమాధానం అయిపోయింది. తండ్రి మర్చిపోయాడు, కొడుకు తండ్రితో కలిసిపోయాడు, అంతవరకు బాగుంది. కానీ ఈ మధ్యకాలంలో అబ్షాలోము మనసు ఏమీ బాగోలేదు. వాడి లోపల ఇంటర్నల్గా చాలా 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 ప్లాన్లు జరుగుతున్నాయి, ఆలోచనలు జరుగుతున్నాయి. అందులో ఒక ఆలోచన ఎంత భయంకరమైన ఆలోచన చేశాడు అంటే, నేను రాజునవ్వాలి అనే ఒక ఆలోచన వాడి మనసులో పుట్టింది. నేనే రాజునవ్వాలి అన్న ఒక తప్పుడు ఆలోచన అబ్షాలోములో ప్రారంభమైపోయింది. అంటే తన ఘనతను కోరుకోవటం ప్రారంభమైంది. ముందు ఏంటంటే ఘనతను కోరుకోవటం అని అంటే ప్రజల మధ్యకు వెళ్ళటం ప్రారంభమైంది. ప్రజలందరినీ ఒక్కొక్కరు తన వైపుకు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్నే రాజకీయము అంటారు. ఎప్పుడైతే
రాజు అవ్వాలన్న ఒక ఆలోచన మనసులో పెట్టుకొని దానికి ముందుగా వాడు చేసినటువంటి పని ఏంటంటే, ఒక 50 మందిని తన చుట్టూ ఏర్పాటు చేసుకొని, ఆ 50 మందితో ఒక రథాన్ని, తన ముందు పరిగెత్తడానికి 50 మందిని ఏర్పాటు చేసుకొని, డైలీ డ్యూటీ ఏంటంటే ఆ యెరూషలేము పట్టణానికి గుమ్మం ఉంటుంది, గుమ్మాలు ఉంటాయి కదా, యెరూషలేము పట్టణానికి ప్రాకారాలు, ఆ ప్రాకారాలకు ఒక్కొక్క చోట కొన్ని గుమ్మాలు ఉంటాయి లోపలికి ఎంటర్ అవ్వడానికి. అందులో ప్రధాన గుమ్మము దగ్గర వీడు ఏం చేసేవాడు అనంటే కూర్చునేవాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలో ఆయా గోత్రాలలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను బట్టి రాజుగారి దగ్గరికి వస్తుంటారు. అలా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమస్యలకు పరిష్కారం కొరకు ఈ గుమ్మం దాటి వెళ్ళిపోతుంటే వాళ్ళని ఆపి వాళ్ళని పిలిచి, ఏంటి మీరు, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అని పలకరిస్తూ ఉండేవాడు. అప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, అయ్యా మాది ఇశ్రాయేలీలో పలానా గోత్రం, మాకు పలానా సమస్య ఉంది, ఆ సమస్యను రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుందామని మేము వెళుతున్నాము అనేటప్పటికీ అప్పుడు అడనేవాడు, మీ సమస్య ఓకే, మీ వ్యాజ్యం బాగుంది, కానీ మీ సమస్యకు సరి అయిన పరిష్కారాన్ని చూపించగలిగిన, మీ సమస్యకు మీకు జరిగిన అన్యాయానికి సరిగ్గా న్యాయం తీర్చగలిగిన వాడు రాజు దగ్గర ఎవడు లేడు. మాటలు చూడండి ఎలా ఉన్నాయో. మీ సమస్య బాగుంది, నాకే వింటుంటే చాలా జాలేస్తుంది, కానీ పాప నేనేం చేయగలను, నేనే రాజును కాదు కదా, రాజు దగ్గర నాకు ఏ పోస్ట్ కూడా లేదు కదా, మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపించగలిగిన వాడు సరి అయిన వ్యక్తి రాజుగారి దగ్గర లేడు అని వాళ్ళు వెళ్ళే ముందే వాళ్ళ మనసుల్లో ఒక ఆలోచన. చూసారా, దీన్ని ఏమంటారు, మైండ్ గేమ్ అంటారు కదా, మైండ్ గేమ్. ఎక్కువగా మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చూస్తున్నారు. ఏంటి, ఉన్నటువంటి 543 పార్లమెంటు సీట్లలో మాకే 400 వచ్చేస్తాయని ఒక పార్టీ చెప్పుకుని తిరుగుతుంది, మీకు తెలుసు, మీరు చూస్తూనే ఉన్నారు. అది దీన్ని ఏమంటారంటే మైండ్ గేమ్ అంటారనమాట. అంటే ముందస్తుగానే ఏంటంటే అవతల అపోజిషన్ వాళ్ళను మానసికంగా దెబ్బతీయటం, ప్రజలందరినీ కూడా ఏంటంటే ఇంక ఏం చేసినా ఎన్ని చేసినా కానీ ఇంకేంది వాళ్ళకి 400 వచ్చేస్తాయట, ఇంకా మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చేస్తా అని ఇది ఒక రకమైనటువంటి రాజకీయం. దీన్ని మైండ్ గేమ్ పాలిటిక్స్ అంటారనమాట. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే అబిషాలోము కూడా మీ సమస్య బాగుంది, కానీ మీ సమస్యకు సరిగ్గా సమాధానం చెప్పగలిగిన వాడు, న్యాయం తీర్చగలిగిన వాడు రాజుగారి దగ్గర ఎవరు లేరు. నేనైతే చాలా బాగుండేది చెప్పుకోవటవాడు, నేనైతే చాలా బాగుండేది అనేవాడు. అనగానే అయ్యా వెళ్ళొస్తామయ్యా అని ఎవరైనా కానీ అలా మాట్లాడిన వాళ్ళలో నమస్కారం చేయడానికి వచ్చారనుకోండి, అలా నమస్కారం చేయడానికి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈడే వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళ చేతులకు చక్కగా ముద్దు పెట్టుకొని మరి పంపించేసేవాడు. అక్కడ రాయబడిన మాట అదే. ఒకసారి చూస్తారా, ఈ మాట కూడా చూస్తారా, 3వ వచనంలో, అబ్షాలోము నీ వ్యాజ్యము సరిగ్గాను న్యాయముగాను ఉన్నది, కానీ దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడు కూడా లేడే. నేను ఈ దేశమునకు న్యాయాధిపతి అయ్యుండుట, అబ్బా ఎంత బాగుండేది, ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమేడు వారు నా యొద్దకు వచ్చేవాళ్ళు కదా, నేను వారికి న్యాయం తీర్చుదురని చెప్పుచూ వస్తున్నట్టు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతుంది చూడండి. అంటే దీన్ని ఏమంటారు అని అంటే గ్రౌండ్ వర్క్ చేసుకోవటం అంటారనమాట. నెమ్మదిగా ముందుగా చూసారా, ప్రజలందరినీ కూడా తన వైపుకు తిప్పుకోవడానికి వాడు చేస్తున్నటువంటి ఒక పెద్ద పాలిటిక్, వాడు ఆడుతున్న రాజకీయం లాంటిది ఇది. అప్పుడు వెంటనే, మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చాను అన్నాడు. చూడండి, అసలే చాలా అందగాడు. ఎవరు మర్చిపోకూడదు, అసలే చాలా అందం, హైట్ ఉంది, పర్సనాలిటీ ఉంది, జుట్టు ఉంది, అందులో అరికాల మొదలుకొని తల వరకు కూడా ఎక్కడ ఏ అవయవ లోపము లేనివాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలలోనే ఇంకా
ఏమంటారు, మిస్టర్ ఇండియా అంటే మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇంకా మిస్టర్ ఇజ్రాయిలైట్స్ అనాలన్నమాట అతన్ని. అంటే ఇశ్రాయేలీలలో ఇక వాడంత అందగాడు ఎవడు లేడు కనుక ఆడక్కడ రాజుగారు కొడుకు, అందులో దావీదు గారు కొడుకు. దావీదు గారు కొడుకు అయినటువంటి అభిషాలోము, అందగాడైనటువంటి అభిషాలోము అసలు గుమ్మం దగ్గర ఉండటమే గొప్ప సంగతి. మన గుమ్మం దగ్గర ఉండి మళ్ళీ మనల్ని పలకరిస్తున్నాడంటే ఎంత తగ్గింపో అనేది ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే మరలా దగ్గర లాగేసి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇక అంతకంటే ఏం కావాలి చెప్పండి, వాళ్ళకి జీవితం ధన్యమైపోయింది అనుకుంటున్నారు వాళ్ళు. ఎవరు? వచ్చినటువంటి ఆ ప్రజలు. ఇలా మొత్తానికి ఈ విషయం ఆ నోట ఈ నోట మొత్తానికి ఇజ్రాయేలీలలో ఉన్నటువంటి 12 గోత్రాల వరకు వెళ్ళిపోయింది. ఇలా మొత్తానికి ఏంటంటే ఇంక ఎవరు 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 అని అంటే ఇంకా నాకు తెలిసి దావీదు కంటే కూడా అభిషాలోమే అన్నంత ఎత్తుకు వెళ్ళిపోతుంది పబ్లిసిటీ. దీన్నే వాడు క్యాచ్ చేసుకుంటున్నాడు అభిషాలోం. నెక్స్ట్ రాజుగారి దగ్గరికి వచ్చాడు. తండ్రి లేదా రాజుగారి దగ్గరికి వచ్చాడు. 7వ వచనం, 4 సంవత్సరములు జరిగిన మీదట, చూడండి ఆ పదం, 4 years, 4 సంవత్సరములు జరిగిన మీదట అభిషాలోము రాజు వద్దకు వచ్చి, నీ దాసుడనైన నేను, మళ్ళీ ఈ ఓవరాక్షన్ చూడండి ఎలా ఉందో, నీ దాసుడనైనా వాడు మనసులో బాస్ అవ్వాలని ఉంది, కానీ బయటికి మాత్రం యాక్టింగ్ ఎలా ఉంది, దాసుల్లాగా యాక్ట్ చేస్తున్నాడు. మనసులో ఉన్న ఆలోచన ఏంటి, బాస్ అవ్వాలనుకుంటున్నాడు, రాజు అవ్వాలనుకుంటున్నాడు, కానీ బయటికి మాత్రం దాసుల్లాగా నటిస్తున్నాడు అన్నమాట. కపటం. నీ దాసుడనైనటువంటి నేను సిరియా దేశము నందలి గెషూరు నందు ఉండగా దేవుడు నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పిస్తే నేను ఆయనను సేవించదరని మొక్కుకుంటేని గనుక నేను హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కుకొనిన మొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని చెప్పగానే పాప రాజుగారికి తెలియదు కదా వీడు కుట్ర చేస్తున్నాడని. అందులో కొడుకు కదా, ఎవరో బయట వ్యక్తి కూడా కాదు కదా, కొడుకే కదా. రాజుగారు దావీదు అమాయకంగా ఏమన్నాడు, అయ్యో దాన్నే ఉంది నాయన, మొక్కుబడి తీర్చుకుంటాను అంటున్నావు కదా, హెబ్రోనులో అక్కడే కదా మందసం ఉంది, అక్కడికి వెళ్ళేసి అక్కడ నువ్వు మొక్కు తీర్చుకొని వస్తానంటున్నావు, నాకు చాలా సంతోషం ఉంది, వెళ్ళు పర్వాలేదు అన్నారు. కానీ అప్పటికే వెనకాల చేయాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా చేసుకున్నాడు. 100 మందిని వేగుల వారిని ఏం చేశాడు అని అంటే ముందుగా అన్ని గోత్రాల మధ్యకు పంపించేశాడు. హెబ్రోనుకి వెళ్ళిన తర్వాత హెబ్రోనులో నాతో పాటు వచ్చిన వాళ్ళు బాకానాదం ఊదుతారు. ఎప్పుడైతే వాళ్ళు బాకానాదం ఊదుతారో మీరందరూ కూడా వేగులవారుగా మీరు మధ్యలో ఉండి మీరందరూ కూడా గట్టిగా మీరు వేయవలసిన కేకలు ఏంటంటే, అభిషాలోము రాజయ్యాడు అని మీరు గట్టిగా అరుపులతో కేకలతో రాజ్యంలో మీరు ఒక అలజడిని మీరు తీసుకొని రావాలి. ఎంత దారుణం జరిగిపోతుందో చూడండి. పాపం ఎవరండి అన్యాయం చేస్తున్నారు? దావీదు కంటే కొడుకే. దావీదు రాజు, దావీదు కొడుకు అభిషాలోము. ఆడు మొట్టమొదట వాడు చేసిన తప్పు ఏంటంటే అమ్నోనును చంపటం. అమ్నోను ఎవరు? అన్న. అవును, అమ్నోను తప్పు చేశాడు, కాదంటం లేదు. కానీ ధర్మశాస్త్రం అనేది ఒకటి ఉంది కదా ఇశ్రాయేలీలకు. ఆ ధర్మశాస్త్రములో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 35వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, పగ తీర్చుట ఎవరి పని అన్నాడు. ఇప్పుడు వాడు అన్యాయం చేశాడని అన్యాయం చేసిన వాడిని మనమే చంపుకుంటూ వెళ్ళిపోతే ఇక చట్టాలు ఎందుకు, పోలీసులు ఎందుకు? ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనకి ఎవరో అన్యాయం చేశారండి, మన పట్ల ఎవరు తప్పుగా ప్రవర్తించారు, మనకు అన్యాయం చేశారు అని మన పట్ల తప్పుగా ప్రవర్తించారు, మనమే శిక్షలు వేసుకుంటూ పోతే పోలీసులు మీ ఉన్నది ఎందుకు అంటారు, న్యాయ వ్యవస్థ ఎందుకు మరి ఇంకా. అలానే ఆ రోజు ధర్మశాస్త్రం దేవుడిచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో దేవుడు అన్న మాట ఏంటంటే, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇచ్చేవాడను నేను అని దేవుడు అన్న తర్వాత అమ్నోనును దేవునికి వదిలేయాల్సింది ఉండే. ఎవరు? అభిషాలోము. కానీ అభిషాలోము చేసిన పని ఏంటంటే చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నవాడైపోయాడు. దేవుడు చేయవలసిన పనిని తను చేశాడు. అంటే దేవుని పనిలోనికి ఎంటర్ అయిపోయాడు. బాగా గమనించాలి మనం. దేవుడు పనిలోనికి అతను ఎంటర్ అవ్వటం అన్నది అక్కడే పడింది తప్పటడుగు అభిషాలోముకు. అందుకే ఎప్పుడు కూడా దేవుడు చేసే పని దేవుడు చేయాలి, మనం చేసే పని మనం చేయాలి. నిన్ను ఎవరైనా హింసించారనుకోండి, అప్పుడు నిన్ను హింసించే వారి కోసం నిన్ను ఎవరైనా శపించారనుకోండి, ఇప్పుడు హింసిస్తున్నారు దేవుడా నన్ను పలానా వాళ్ళు అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడు అని అంటే, నేను హింసిస్తున్నారా, అయితే హింసించే వారి కోసం నువ్వేం చెయ్యి అన్నాడు. అంటే నువ్వు తిరిగి హింసించు అని చెప్పలేదు మనకు. మరి ఏం చేయమన్నాడు? హింసించు వారి కోసం నువ్వు ప్రార్థన చేయి అన్నాడు.
ఓహో! అంటే మన పని ఏంటనమాట? మనల్ని ఎవరైనా హింసిస్తే వాళ్ళ కోసం వాళ్ళ పేరుతో మనం చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన చేయాలి. దేవుడా పలానా వాళ్ళు నన్ను శపిస్తున్నారు దేవుడా అని నువ్వు అన్నావనుకో, శపిస్తున్నారా? శపిస్తున్న వారిని నువ్వేం చేయాలి? తిరిగి శపించు. అది మన పని కాదట. మరి మమ్మల్ని ఏం చేయమంటావు అంటే, శపించు వారిని దీవించు అన్నాడు. ఇది మన వల్ల అయ్యే పనేనా? కానీ మరి ఏం చేస్తాం? మరి మనకు అదే చట్టం. హింసించే వారి కోసం ప్రార్థన అన్నాడు, శపించే వారిని దీవించమన్నాడు. శత్రువు ఆకలితో ఉన్నాడట. నాకు చాలా ఆనందంగా ఉందని నువ్వు అనవద్దు. శత్రువు ఆకలితో ఉంటే పిలిచి భోజనం పెట్టరా అన్నాడు. ఇది ఇలాగాక మనం ఏది చేసినా కానీ ఏమవుతుందనంటే, మనం కూడా చట్టాన్ని మన చేతిలోకి తీసుకునే వాళ్ళం అయిపోతాం. అబ్షాలోము చేసిన తప్పు కూడా అదే కదా. అబ్షాలోము కూడా దేవుని చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. అక్కడ వాడు దారి తప్పాడు. అక్కడి నుంచి అన్ని తప్పటడుగులే పడ్డాయి. అబ్షాలోము ఒకవైపు అందం, ఒకవైపు రాజవంశం, అన్ని వైపుల నుంచి చూశాడు. తనలో గర్వం, అహంకారం అన్నది ప్రారంభమైపోయింది. అందంగా ఉన్నాడు అన్న గర్వం, మరోవైపు నా తల్లి వైపు నుంచి రాజవంశమే, తండ్రి వైపు నుంచి రాజవంశమే అనేటువంటి గర్వం ఒకవైపు తనను అధికారం వైపుకు నడిపించింది. ఆ అధికారం కోసం చుట్టూ ఎంత కుట్ర చేయాలో అంత కుట్ర చేసేసాడు. చివరికి తండ్రి అని కూడా చూడకుండా తండ్రి కూర్చున్న సింహాసనాన్ని కూడా లాగేయాలి, తను కూర్చోవాలి సింహాసనం మీద అన్నంత ప్లాన్ చేశాడు. చివరికి మనం చూస్తుంటే అక్కడ ఎప్పుడైతే హెబ్రోన్కి వెళ్ళేసి తను ముందుగా వేగుల వారిని పంపించేసి అక్కడ ఎప్పుడైతే రాజు ఇక ఏలుబడి చేస్తున్నాడు అని గొప్పగా ప్రకటనలు ప్రారంభమైపోయాయో అంతటా అవే కేకలు, అరుపులు, నినాదాలు. ఇది యెరూషలేములో అంతఃపురంలో ఉన్న దావీదు చెవిన కూడా పడ్డాయి. అప్పుడు దావీదుకి అర్థమైపోయింది, ఈ టైంలో కానీ మనం కానీ వ్యతిరేకిస్తే వాడు మన మీద చాలా దౌర్జన్యంగా మన మీద పడిపోతాడు. అంత పట్టణం అంతా అల్లకల్లోలం అయిపోతుంది, రక్తపాతం అయిపోతుంది, అమాయకులైన వారు చచ్చిపోతారు యుద్ధం వలన. కనుక మనం ఒక పని చేద్దాం, కుట్ర చాలా ఎక్కువగా జరిగిపోయిందా అని దావీదు, తన భార్యలు, తనతో పాటు ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు ఇంకా కట్టుబట్టలతో, కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా దావీదు అరణ్య బాట పట్టాడు. కాలినడకన వెళ్ళిపోతున్నాడు, అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. వీడు వచ్చాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, అధికారం వీడిదైపోయింది. కానీ మనసులో ఒకటి ఉంది, ఏంటంటే దావీదు సామాన్యుడు కాదు. చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తున్న దావీదు సామాన్యమైన వాడు కాదు. అతను ఒక్కడే 1000 మందితో సమానం. అతను ఒక్కడు 10,000 మందితో సమానం. 1000 కాదు, 10,000 మందితో సమానం ఒక్క దావీదు. దావీదు గుండె సింహపు గుండె. అలాంటి సింహపు గుండె వంటి 10,000కు ఒక్కడు లాంటి దావీదు అలా వెళ్ళిపోయాడు అని అంటే అంత నువ్వు తేలిక తీసుకోకూడదు. అబ్షాలోము, నీ తండ్రి చాలా 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 బలవంతుడు. ఏ క్షణానైనా కానీ నీకు 30 ఎప్పటికైనా నీ అధికారుడికి ఎప్పటికీ ఉండదు అని చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పేటప్పటికీ వాళ్ళ మాటలకు ప్రేరేపితుడైపోయాడు. అయితే ఏం చేద్దాం? చేయాల్సింది ఒకటే, అతను బ్రతికున్నంత వరకు నీకు ఈ అధికారము దక్కదు. ఏ క్షణాన్నైనా అధికార మార్పిడి జరిగే అవకాశం ఉంది. మరి ఏం చేద్దాం? నీ తండ్రిని చంపితే తప్ప నువ్వు శాశ్వతంగా ఈ సింహాసనం మీద కూర్చోవు. చూడండి ఎలా అయిపోతున్నాయో పరిణామాలు. అప్పుడు నిజమే అనుకున్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి తన మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో అనుకూలంగా ఉన్నవాళ్ళు, వాళ్ళని వెంట పెట్టుకొని దావీదు ఏ అరణ్యములో తలదాచుకుంటున్నాడో అక్కడికి వెళ్ళాడు. ఈ విషయం దావీదుతో పాటు ఉన్నటువంటి నమ్మకమైనటువంటి సైనికులు, సైన్యాధిపతులు ఎవరైతే ఉన్నారో వారికి తెలిసిపోయింది. వాళ్ళు వచ్చారు, అయ్యా నీ కొడుకు అబ్షాలోము తన సైన్యంతో పాటు నిన్ను చంపడానికి వస్తున్నాడు, వేటలో ఉన్నాడు, ఏం చేయమంటారు అన్నప్పుడు, ఇదిగో మీరు కూడా వెళ్ళండి, ఫైట్ చేయండి, యుద్ధం చేయండి, తప్పదు కదా మరి ప్రాణరక్షణ కోసం. అయితే దయచేసి మరలా యోవాబును పిలిచి, ఒరే యోవాబు అల్లుడవుతాడు, యోవాబు అల్లుడవుతాడు, ఒరే యోవాబు యుద్ధం చేస్తే చేశారు కానీ సైనికులను వాళ్ళ పక్షాలను చంపితే చంపారు కానీ అబ్షాలోమును మాత్రం ఏమనకండిరా, అని మాత్రం చంపకండిరా, అని వదిలేయండిరా. ఒక తండ్రి కొడుకుగా చూడండి ఎలా ఉన్నాడో, తండ్రిని చంపటానికి వడొస్తుంటే, కానీ ఒక తండ్రి మనసు చూడండి ఎలా ఉందో. నిజమేనండి, అది పరలోకమందున్న కన్న తండ్రి మనసు కూడా సేమ్.
ఇదిగో ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను నా పిల్లలను పెంచాను, గొప్పవారిగా చేశాను, వారు నా మీదికి తిరగబడి ఉన్నారు. అలా అని తిరగబడ్డారు కదా అని నేనేం వారిని వదులుకోవాలనుకోవటం లేదు. మరలా వాళ్ళు నా ఎద్దుకు రావాలని, వస్తారని నా చేతులు దినమల్లా నేను వారి వైపు చాచి ఎదురు చూస్తూ ఉన్నాను, వస్తారేమోనని. సేమ్ ఆ రోజు దావీదు తిరగబాటు చేసినటువంటి తన కుమారుడైనటువంటి అబ్షాలోము విషయంలో ఏ మనసు కలిగి ఉన్నాడో, ఈరోజు ప్రపంచంలో దేవుడంటే ఎవరో తెలియక, దేవుడే లేడంటూ దేవుడి మీదకి తిరుగుబాటు చేస్తూ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి విషయంలో పరలోకమందున్న తండ్రి ఆయన కూడా 24 గంటలు చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు అన్నది రోమపత్రికలో మనం చదువుకునే మాట అండి. అందుకే దావీదు గురించి దేవుడు అన్న మాట, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎందుకంటే దేవుని మనసు, దావీదు మనసు ఒక్కటిగా కనబడుతుంటాయి. పిలిచి చంపకండిరా, వదిలేయండిరా వాడిని అన్నాడు. సరే అన్నారు, సరే అన్నాడు. ఇలా యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో ఈ అబ్షాలోము కంచెరగాడిద మీద ఎక్కాడు. బాగా చూడండి, వాడికి పోయే కాలం వచ్చినప్పుడు అంతే ఉంటుంది. ఎక్కితే గాడిద ఎక్కాలి, లేకపోతే గుర్రం ఎక్కాలి. జనరల్గా ఇవి రెండు. ఎక్కితేనేమో గాడిద, లేకపోతే గుర్రం. మరి వీడు ఏమి ఎక్కాడట? కంచెరగాడిద ఎక్కాడట. కంచెరగాడిద అంటే ఏంటి? గాడిదే గుర్రం వలన వచ్చిన బ్రీడు ఈ కంచెరగాడిద అంటారు. ఈ కంచెరగాడిద మీద ఎక్కేశాడు. అరణ్యంలో వస్తున్నాడు. ఆడికి పొడవైన జుట్టు ఉంది చూసారా? ఆ జుట్టే వాడికి 30 అయిపోయింది. సరిగ్గా ఒక మస్తకి వృక్షమో ఏదో రాయబడుతుంది అక్కడ, ఒకసారి చూస్తారా? ఎన్నో అధ్యాయం? 18వ అధ్యాయం. 18వ అధ్యాయం 9వ వచనంలో, 8వ వచనంలో, యుద్ధము ఆ ప్రదేశం అందంతటను వ్యాపించును, మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుపడి నాశనం అయిపోయారు. అబ్షాలోము కంచెరగాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెరగాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున, మనం 14వ అధ్యాయంలో చదువుకున్నాం, అతని జుట్టట అతనికి ఎలా ఉండేదట? భారముగా ఉండేదని చదువుకున్నాం చూసారా? అంటే అంత ఒత్తుగా ఉండేదన్నమాట ఆ జుట్టు. జుట్టు ఒత్తుగా ఉన్నా ప్రాబ్లమే. నూనె రాయాలంటే రోజుకో బాటిల్ అయిపోద్ది. కట్టికి వెళ్ళినప్పుడు ఆ కత్తెర కూడా దొరికిపోదు లోపలికి. అన్ని ప్రాబ్లమ్సే. అందంగా ఉన్నారనుకోండి, మరి అది కూడా ప్రాబ్లం. అప్పుడప్పుడు ఏమన్నా మరీ అందంగా ఉన్నా అది ప్రాబ్లమేనండి. ఒక అందమైన భార్య దొరికింది అనుకోండి, ఆడికి మనశ్శాంతి ఉండదు, వాడికి నెమ్మది ఉండదు. మీకు తెలియంది ఏముంది చెప్పండి? బయటికి వెళ్తుంటే వెనకాల ఎస్కార్టు, డ్యూటీకి వెళ్ళినా ఎస్కార్టే, అక్కడ సీసీ కెమెరానే, ఏమన్నా ఫోన్ మాట్లాడుతున్నాను, తప్పదు మరి. ఇంకా మరి అందుకే దేవుడు అంటాడు, సౌందర్యం కాదు, అందం కాదు, గుణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రా అంటాడు ఆయన. ఇక్కడ మనం చూసినప్పుడు ఆ కంచెరగాడిద మీద అది సరిగ్గా మస్తకి వృక్షము క్రింద చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెరగాడిద ఏమైపోయిందట? ఇది కంచెరగాడిద కాబట్టి చూసుకోలేదు, గాడిదైనా గుర్రమైనా ఆగేదేమో కానీ ఇది ఏంటిది? ఇది కంచెరగాడిద. అది వెళ్ళిపోయింది అంతే, వాడిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇంక సరిగ్గా వేలాడుతున్నాడు. ఈలోపు ఒకడు చూశాడు, దావీదు పక్షాన ఉన్నవాడు. ఆడ చంపకుండా ఈ విషయం వెళ్ళి యోవాబుకు చెప్పాడు. అయ్యా, మనం వెతుకుతున్నటువంటి అబ్షాలోము ఒక పలానా చోట నువ్వు ఎందుకురా వదిలేసో, చంపితే అయిపోయేది కదరా అంటే, అయ్యా దావీదు గారికి మాట ఇచ్చేసాం కదా, దావీదా పోడా, ప్రస్తుతానికి ఇప్పుడు దావీదు మాట కూడా పక్కన పెట్టేసి నువ్వు వాగు అని యోవాబే వచ్చేసి సరిగ్గా విల్లు తీసి బాణాన్ని ఎక్కుపెట్టి సరిగ్గా గురి చూసి గుండెల్లోకి దింపేశాడు. అక్కడికక్కడ అబ్షాలోము చచ్చిపోయాడు. మీరు చూడండి అక్కడ
14 వచనంలో యోవాబు నీవు చేయి వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకనూ ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయేవారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోము కొట్టి చంపేశాడు. ఎంతకాలం పట్టలేదు ప్రతిఫలం. అబ్షాలోము చేసిన పాపానికి ఆ తిరుగుబాటు చూసారు, తిరుగుబాటుకు ఎంతకాలం పట్టింది? ఎంతకాలం పట్టలేదండి. కానీ దావీదు తిరిగి వచ్చేసిన తర్వాత రాజు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూస్తారు. 29 వచనంలో 18-29 రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడు. బాలుడా, మరి తండ్రికి ఎలా ఉంటుందండి? ఆడ ఎంత పెద్దోడైనా కొడుకే, అంతే కదండి. ఢిల్లీకి రాజైనా తల్లికట కొడుకే సామెత. ఇక్కడ వాడు రాజని ప్రకటన చేసుకొని సైన్యాన్ని వెంట పెట్టుకొని తన మీదకి తిరుగుబాటుకు వస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం బాలుడకు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడగగానే మళ్ళీ 32 చూద్దాం. మరలా అడుగుతున్నాడు, మరొకరిని అడుగుతున్నాడు రాజు, బాలుడకు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? మరొకరిని అడుగుతున్నాడు. ఏంటి ఎవరు మాట్లాడట్లేదు ఏంటి? అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అనగానే 33లో అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా నున్న గదికి ఎక్కిపోయి, ఎందుకు విషయం తెలిసిపోయింది. రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా నున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా, మొదటిసారి నా కుమారుడా అబ్షాలోమా, రెండోసారి అయ్యో నా కుమారుడా, మూడవసారి నీకు బదులుగా నేను చనిపోయినా ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నాలుగోసారి నా కుమారుడా, ఐదోసారి అని ఏడ్చుచు వచ్చాను. ఎన్ని మార్లు నా కుమారుడా అబ్షాలోమా అని ఒక తండ్రిగా దావీదు కుమారుడి విషయంలో ఏడ్చాడో ఇక్కడ మనం చూసాం. అతని చావుకు కారణం అతనే అనగా అతనిలో ప్రారంభమైనటువంటి ఆ తిరుగుబాటు, అతనిలో ప్రారంభమైన ఆ ఘనత కోరుకోవటం, అతనిలో ప్రారంభమైనటువంటి అధికార దాహమే చివరికి అబ్షాలోము చావుకు కారణం. పేరేమో పీస్ టు ది ఫాదర్, తండ్రికి సమాధానం అబ్షాలోము అన్న మాటకు. కానీ తండ్రికి ఎక్కడ సమాధానం ఉంది? తండ్రి నా కుమారుడా అబ్షాలోమా అని ఏడ్చి నీకు బదులుగా నేను చచ్చిపోయినా బాగుండు. ఆ పదం చూడండి, అక్కడ అంత మంచివాడా అండి అబ్షాలోము? కానీ తండ్రి మనసు చూసారా? ఏమంటే అప్పుడప్పుడు మనకు అనిపించింది కదా, మన పిల్లలు ఎంత చెడ్డవాళ్ళు అయితే ఏంటండి. కానీ వాళ్ళు చిన్న వయసులోనో మధ్య వయసులోనో చచ్చిపోయినప్పుడు ఒక తండ్రిగా గుండెలు బాదుకుంటూ, అయ్యో నా కొడుకుకి అప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయాయా, నా కొడుకు అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయావా, నన్ను ఎందుకు తీసుకెళ్ళిపోలేదు దేవుడా, నేను చచ్చిపోయినా బాగుండేది కదా అని మీరు వినే ఉంటారు. నిజంగా కొంతమంది తల్లులు తండ్రులు బాధతో, వాడు అంత మంచోడేం కాదే, అయినా దేవుడు మనసు కూడా అదేనండి. ఇక్కడ దావీదు కూడా అంత తిరుగుబాటు చేసి చివరికి తననే చంపడానికి వస్తే, తన్ను చంపడానికి వచ్చినటువంటి తన కుమారుని చంపొద్దు అన్నారు, చంపారు, చచ్చాడు అని తెలిసిన తర్వాత దావీదు యొక్క మనసు చూడండి, దావీదు పడుతున్న బాధ చూడండి. నిజంగా పేరుకు తగినట్టుగా బ్రతకలేదు అబ్షాలోము. తండ్రికి సమాధానాన్ని కలిగించలేకపోయాడు, తండ్రికి నెమ్మది లేకుండా బ్రతికాడు అబ్షాలోము. పేరు బాగుంది కానీ పేరుకు తగిన బ్రతుకు అబ్షాలోముకు లేకుండా పోయింది. అబ్షాలోము చావు కారణం ఏంటంటే గర్వం. ఏంటా గర్వము అని అంటే, ఒకవైపు తల్లి వైపు చూసినా రాజవంశం, తండ్రి వైపు చూసినా కనుక నాకే ఉంది నెక్స్ట్ రాజు అయ్యేటువంటి అవకాశము, రాజు అయ్యేటువంటి ఆ అర్హత నాకంటే ఎవరికి ఎక్కువ ఉంది అన్న తనలో పుట్టినటువంటి ఒక తప్పుడు ఆలోచన, కోరికే తిరుగుబాటు కారణమైంది. ఆ తిరుగుబాటే చివరికి తన ప్రాణాలకు ముప్పుగా మారిపోయింది. అంటే మనకి ఏమర్థమైంది తన జీవితాన్ని బట్టి? ఒకటి, దేవుని చట్టానికి లోబడాలి, దేవుని చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు. అబ్షాలోము చేసిన పని అది. అనగా కీడుకు ప్రతికీడు చేయొద్దు, పగ తీర్చుట దేవుని పని అన్నాడు. కానీ దేవుడు తీర్చాల్సిన పగను ఎవరు తీర్చేసుకున్నారు? అమ్నోనును చంపి అబ్షాలోము. 2, నేనే కదా నెక్స్ట్ అని గర్వంతో కుట్ర చేసి
ప్రజలను తన వైపుకు తిప్పుకొని రాజులను ప్రకటన చేసుకొని చివరికి దావీదు మీదకి తిరుగుబాటు, దావీదునే చంపడానికి ప్రయత్నం చేసి చివరికి తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. తిరుగుబాటు అంత ప్రమాదకరంగా ఉంటుందంటే అంత ప్రమాదకరమైంది. ఇది అబీషాలోము జీవితం. లేదా బైబిల్లో ముందుగా చెప్పాను కదా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వందల వేల క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ వేల క్యారెక్టర్స్లలో ఒక క్యారెక్టరు అబీషాలోము. ఈ అబీషాలోము క్యారెక్టర్ నీకేం పాట నేర్పించింది? అబీషాలోము జీవితం నుంచి నువ్వేం నేర్చుకున్నావు? వాడి జీవితంలో వాడు చేసిన తప్పు, వాడు చేసిన పొరపాటు నువ్వు చేయాలనుకుంటున్నావా? ఒకవేళ అదే పొరపాటు నువ్వు చేస్తే నీ ముగింపైనా, నా ముగింపైనా, మన ఎవరి ముగింపైనా అలానే ఉంటుంది అనే ఒక హెచ్చరికే అబీషాలోము జీవితం నుంచి దేవుడు మనకు చెప్పాలనుకున్న పాఠం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ పిల్లలకు మీ మాట చెప్పాను. అబీషాలోము పేరు బాగుంది, తండ్రికి సమాధానం అని. కానీ తన బ్రతుకులో ఏ రోజు కూడా తండ్రికి సమాధానాన్ని, తండ్రికి నెమ్మదినిచ్చినవాడుగా కనపడలేదు. నిజంగా మీ పిల్లలమైన మేము మా కోసం మీరు పడుతున్న తపన, వేదన అనిర్వచనీయం, అంతులేనిది, మాటల్లో వర్ణించలేనిది. రోజు మీ మీద ఏదో ఒక విషయంలో తండ్రి మేము తిరుగుబాటు చేస్తూనే ఉన్నాం. అయినా మా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు, జాలికి, కృపకు మేము ఏమి చేసినా తండ్రి ఆ రుణాన్ని మేము తెచ్చుకోలేము. మా బ్రతుకు కాలమంతా కూడా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ముందు మీకు లోబడి మీకు విధేయులమైన పిల్లలుగా మా బ్రతుకులను కొనసాగించుకోవటానికి కృప చూపించండి. అలానే సంఘము ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. సంఘానికి స్తంభాలుగా ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘంలో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు, మరి ముఖ్యంగా తండ్రి చెల్లి మౌనికకు మీరు ఇచ్చిన గర్భఫలం కుమార్తె మరి చాలా క్రిటికల్ కండిషన్లో కుమార్తెను మరి హైదరాబాద్కు తీసుకెళ్లారని తెలిసిందే. జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ విషయంలో కుటుంబాన్ని ఆదరించండి, ఆదరణ కలిగించమని వేడుకుంటున్నాం. ఇంకా సంఘంలో అనారోగ్యంతో బాధపడుతున్న మీ బిడ్డలందరి కోసం పేరు పేరున ప్రార్థన చేస్తున్నాము. మీ బిడ్డలను, వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. భవిష్యత్తులో మీ పక్షాన్ని నిలవబడటానికి, బలమైన సాక్ష్యాన్ని మీ పక్షాన్ని నిలవబడి ఇవ్వటానికి మీ పిల్లలను, వారి కుటుంబాలను బలమైనటువంటి సాధనాలుగా వాడుకోనమని కోరుతూ, అలానే 4వ తేదీన జరగనున్న లేఖనాల పరిశోధన సదస్సును మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీకు మహిమకరంగా జరిగించమని ప్రాధేయపడుతూ, వచ్చిన మీ పిల్లలు ప్రతి ఒక్కరూ విన్న మాటలకు వారి మనసిచ్చి దాని ప్రకారంగా జీవించుటకు సహాయం చేయండి. మరో వారం మరలా మేమంతా కలుసుకొని మీ వాక్యంతో మేమంతా ఆనందించే వరకు, ఆరాధన చేయ వరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.